బాలింతల కూర కైమా ఎలా వండాలో పొరటాలకి చూపిస్తున్నాను. ఇప్పుడు కైమా నీళ్ళల్లో ఉడకబెట్టి పసుపు చిన్న ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఆ వెంటనే తీయాలి. ఉడికాక ఎల్లుల్లిపాయలు కాస్త 2 ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర, కళాయి పెట్టాలి. దాంట్లో నూనె పొయ్యాలి. మరిగిన అనగానే ఎల్లుల్లిపాయలు పొయ్యాలి. ఎల్లుల్లిపాయలు పోసిన తర్వాత జీలకర్ర ఎండుమిరపకాయలు పొయ్యాలి. అవి బాగా వేగిన తర్వాత కైమా వేయాలి. బాలింతల కూర తలపిండి కూర ఎలాగ వండాలో నేను యూట్యూబ్లో పెట్టాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాలింతల కూరలు ఇంకేమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి. చూశారు కదండి, ఎల్లుల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు కైమా వేస్తున్నాను. కైమా వేసాం కాబట్టి ఇప్పుడు బాగా ఇంకిన దాకా కలపాలి. మా వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ బాలింతలు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బాలింతలు బాగా తినాలంటే ఎల్లుల్లిపాయలు బాగా వేస్తే పిల్లకి బాగా పాలు పడతాయి. పొరటాలు అవి వాడాలి ఎక్కువగా. ప్రతి కూరలోనే ఎల్లుల్లిపాయలే వేయాలి. బాయ్.